BGMI లవర్స్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ అయితే కొత్త ట్రిగ్గర్ అయితే కొన్నాను. సో దాన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నా. ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ వీడియోలో అయితే చూసేద్దాం. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసుకోండి ముందుగానే. సో లెట్స్ గో ఫర్ ద అన్బాక్సింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే క్రియో వ్యాస్ అని చెప్పి నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను బ్లింకిట్లో. కాకపోతే నా అడ్రస్కి అయితే డెలివరీ లేదు, బట్ అమెజాన్లో అయితే ఉంది, బ్లింకిట్లో అయితే లేదు. సో నేనైతే దీన్ని ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను. కాకపోతే ఇంట్లో డబ్బులు అడితే తొంతారనమాట. సో మీరు కూడా ఇంట్లో డబ్బులతో అయితే కొనకండి, మీ సొంత డబ్బులతో అయితే కొనుక్కోండి గేమింగ్ క్యాలెండర్కి అయితే. లేకపోతే అనవసరంగా తన్నులు కాస్తారు, అది మాత్రం పక్కా షూర్ అని చెప్పాలి. అండ్ ఇదైతే నాకు అరౌండ్ 650కి అయితే వచ్చింది ఆఫర్లోని. మామూలుగా అయితే బయట 800 or 900 లోపల ఉంది. ఇదైతే 2 ట్రిగ్గర్స్ అనమాట. సో దీన్ని నేను అన్బాక్సింగ్ చేసేసి ఎలాగుంది ఏంటని చెప్పేస్తా. క్లోజ్గా ఒక లుక్ అయితే ఇచ్చుకుందాం మన ట్రిగ్గర్స్కి. సో చూసారు కదా, ట్రిగ్గర్స్ అయితే క్రియో వ్యాస్ మొబైల్ గేమింగ్ ట్రిగ్గర్స్ అనమాట. పబ్జీ, BGMI ఆర్ ఫ్రీ ఫైర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ యూజ్ అవుద్ది. అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ వీళ్ళందరికీ కూడా యూజ్ అవుద్ది. ట్రిగ్గర్స్ అనేవి ఎందుకో మీకు కూడా తెలుసు, చెప్పనక్కర్లే. కాకపోతే రెగ్యులర్ ట్రిగ్గర్స్ లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నా. ఒక ట్రిగ్గర్కి 2 బటన్స్ కింద యూజ్ చేసుకోవచ్చు, అంటే 2 బటన్స్ కి అయితే యూజ్ చేయొచ్చు. అలాగే 2 ట్రిగ్గర్స్ అంటే 4 బటన్స్. ట్రిగ్గర్స్ ఓపెన్ చేద్దాం. ట్రిగ్గర్స్ లో అయితే 4 అయితే రాశారు, వర్క్ ఆన్ ఆండ్రాయిడ్ అండ్ iOS. సో ఏదో సోది రాస్తారు, మనం చదవాలి అని చెప్పి చదవాలి తప్ప ఇంకేముండవు. సో చదివేద్దాం ఏముంటాయి ఏంటని. వర్క్స్ ఆన్ ఆండ్రాయిడ్ అండ్ iOS అని చెప్పి అయితే రాసింది. ఇంకోటి కెపాసిటివ్ టచ్ ఇన్పుట్ అనమాట. ఇంకోటి నో బ్యాటరీ నీడెడ్. ఇంకోటి 4 బటన్స్ అని చెప్పి ఇచ్చాడు. ఇందాక చెప్పినట్టయితే 4 బటన్స్ అయితే ఉన్నాయి. దగ్గర క్లోజ్ లుక్ అయితే చూసుకోండి. సో ఇలా అయితే ఇచ్చాడు అనమాట. సో దీన్ని మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసి, ఏదో 0 ల్యాగ్ అన్ని కూడా సైడ్ బోల్డ్ రాశాడు. సో వాడు ఏ బాక్స్ పెట్టుకుని డైరెక్ట్ ఇలా కప్పులో సలాడ్ వేసినట్టు అయితే వేస్తాడు. ఓకే, అయినా కూడా బాగానే ఇచ్చాడు అనుకోండి, ప్యాకేజింగ్ అది ఏం పాడైపోకుండా. సో ట్రిగ్గర్స్ మనం చూసుకున్నట్టయితే ఏదైతే వచ్చాయి, 2 ట్రిగ్గర్స్ ఇచ్చారు. అంటే ఒక ట్రిగ్గర్కి 2 బటన్స్ అండ్ ఇంకో ట్రిగ్గర్కి 2 బటన్స్. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ ట్రిగ్గర్స్ కదా, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ట్రిగ్గర్స్ అనమాట. సో ఫోన్ అయితే పడిపోయింది, ఇట్స్ ఓకే. ఇంకోటి ట్రిగ్గర్స్తో పాటు ఇది ఏదో అంటారు గ్లౌజ్లా ఉంది, చేతికి జారిపోకుండా యూజ్ చేసుకోవడానికి అనమాట. తంబు ఈ మధ్య చాలా మంది వాడుతున్నారు. ఇది స్వెటర్, బొట్టలో స్వెటర్ అనమాట, చదివకుండా ఉండడానికి. సో దీన్ని మనం అలా తొడిగేసుకొని ఏసీలో ఉన్నప్పుడు చేతులు చెమట ఎక్కకుండా ఉండడానికి ఇదైతే మనకి ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇలా పెట్టి బొట్టల మీద పెట్టేసుకుంటే స్క్రీన్ మీద మనం ఎనిమిది వేయాల్సిన టైంలో స్క్రీన్ జారిపోయింది అలాంటి సోది అని చెప్పకుండా ఎనిమిది అయితే ఈజీగా వేసుకోవచ్చు. లేకపోతే మీ ఫ్రెండ్ చచ్చిపోతే వాడు ఒకే డైలాగ్ వేస్తాడు, వాడు హ్యాకర్ మాయా, చచ్చిపోయిన మాయా, లేదా ఫోన్ స్క్రీన్ జారిపోలే మాయా అని చెప్తాను అనమాట. సో అలా చెప్పకుండా ఉండడానికైతే వేసుకోండి. సో అలా అనమాట, ఈ 2 అలా ఇచ్చాడు. నెక్స్ట్ లోపల ఇంకా చూసుకున్నట్టయితే ఒక స్టిక్కర్ అయితే ఇచ్చాడు, దిష్టి బొమ్మలా ఉంది. ఇంకోటి QR కోడ్, డొనేషన్ కావాలా నాకు కూడా తెలియదు. ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు, నేను ఓపెనింగ్ వీడియో చేస్తున్నాను అంతే, మామూలుగా ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. ట్రిగ్గర్స్ అయితే సౌండ్ బాగున్నాయి చూసుకున్నట్టయితే. సో ట్రిగ్గర్స్కి క్లిప్ సిస్టమ్ లాంటిది ఇచ్చాడు అనమాట, ఏదో ఓపెన్ చేసి పెట్టుకోవడానికి. సో లోపల కూడా ఏదో ఊగుతుంది, బాగున్నాయి, కొత్తగా ఉంది ట్రిగ్గర్స్. ఇవన్నీ నేను బయట మార్కెట్లో అడుగుతున్నాను ఎక్కడ అమ్ముతారు ఏంటంటే అక్కడ కూడా పని చేయట్లేదు, అమ్మము అని చెప్పి అన్నారు. సో మూసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. సో ట్రిగ్గర్స్ లేట్ చేయకుండా ఒకసారి ఫోన్కి సెట్ అవుతుంది లేదా అని చెప్పి చూస్తా. ఇప్పుడు అమ్మ ఫోన్కే సెట్ అవుతుంది, బాగుంది. సో నేను కూడా ఇప్పుడు, అంటే నేనైతే దేనికి తీసుకున్నా అంటే ఇది ఫోన్కి వాడుతున్నప్పుడు నేను పైనుంచి స్కోప్ నొక్కేసరికి కింద ట్రిగ్గర్
లేకపోతే కింద ఫైర్ బటన్ నొక్కేలోపు ఆ ఎనిమి వేసేస్తున్నాడు. సో అందుకని తీసుకున్నాను అనమాట. అంటే మనం బాట్ ప్లేయర్స్ అని చెప్పి బయటికి చెప్పం, కానీ బాట్ ప్లేయర్సే మనం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే హ్యాకర్ అని చెప్పి కవర్ చేసుకోవడం, లేదా ఆడేస్తాడు మ్యా, పింగ్ తక్కువ ఉంది మ్యా, నెట్ స్లో మ్యా అని సోది చెప్తాం, కానీ తప్పు బూతులు ఆడకూడదు. సోది చెప్తాం, కానీ ఈ ట్రిగ్గర్స్ యూజ్ అయితే కొంచెం హెల్ప్ అవుద్ది కదా, ప్రో ప్లేయర్లు ఆడొచ్చు. కానీ చిన్న ఐడియా అయితే కొనుక్కున్నాను. చూద్దాం మరి ట్రిగ్గర్ తర్వాత కొనిన తర్వాత ఆడుతామా లేదా అని తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనడం అయితే కొనేసా, ఎప్పటి నుంచి కొనుక్కుందాం అనుకున్నది. సో ఒక ట్రిగ్గర్ నేను దేనికి వాడతానంటే లెఫ్ట్ సైడ్ బటన్కి అయితే వాడతాను. సో ఇది 2 బటన్స్కి వాడుకోవచ్చు. ఒక ట్రిగ్గర్ నేను లెఫ్ట్ బటన్కి అయితే వాడతాను జస్ట్ ఫైరింగ్కి, అండ్ రైట్ సైడ్ ట్రిగ్గర్ పక్కా నేను స్కోప్కి అయితే వాడాలి. స్కోప్కి వాడకపోతే మాత్రం ఎనిమీ గార్డ్ నన్ను చంపేస్తుంది అనమాట. సో 2 ఇలా పెట్టిన తర్వాత ఒకసారి క్లోజ్ లుక్ పెట్టుకోండి. సో ఇలా ఉంది. సో 2 ఇలా పెట్టిన తర్వాత నేను ఓకే, సో ఓన్లీ ఈ ఫింగర్స్ యూజ్ చేయడానికి అని చెప్పి కొన్నాను. మిగతా ఇలా వాడిన వాళ్ళు ఎవరి నుండి అలవాటు ఉంటే వాడుకోవచ్చు. నేను ఓన్లీ ఇది యూజ్ చేసుకుంటా. ఇలాగైతే యూజ్ చేసుకొని ఫైరింగ్ చేసుకుంటా అనమాట. సో సో వీడియోలో ఇంకా ముందుకి వెళ్ళాలి అంటే కొంచెం కామెంట్ చేయండి. మీ దాంట్లో టీంలో ఎవరైనా బాట్ ప్లేయర్స్ ఉన్నారు, లేకపోతే ఇలా సోది చెప్తారు అనుకోండి, ఆడ హ్యాకర్మయా కొట్టేశాడమయా అని చెప్పి అలాంటి సోదులు ఏమైనా చెప్తాడు అనుకో. సో అలాంటి వాళ్ళని ఒక ట్యాగ్ అయితే చేయండి పేరుతోని. సో అలాగే గేమింగ్ ట్రిగ్గర్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది ఆఫర్లో ఉన్నప్పుడు పక్కా తీసేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, మీ డబ్బులతోనే కొనుక్కోండి, పేరెంట్స్ డబ్బులతో ఇంకెప్పుడు కొనుక్కోకండి. ఏం డబ్బులు ఉంటే సేవ్ చేసుకొని తినడానికి అయితే వాడండి. లేట్ చేయకుండా మనం అయితే గేమ్ ఇప్పుడు ట్రిగ్గర్స్ అయితే ఎలా అవుతుంది ఏంటని చెక్ చేద్దాం. ల్యాగ్ ఉందా లేదా అని చెప్పి. వాడు అన్నట్టు 0 ల్యాగ్, టచ్ ఇన్పుట్ అని చెప్పి అలాగే ఇన్సెన్ బిల్డ్ క్వాలిటీ విత్ సుపీరియర్ అలౌ బటన్స్. అంటే ఎంత చితక బాధ తీసినా కూడా ఏట్ అవ్వదంటే అలోయిస్ అంటే మెటల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ మళ్ళీ బ్యాక్ సైడ్ ఉన్న ట్రిగ్గర్ నేను దేనికి వాడానంటే స్కోప్కి అయితే వాడా. సో ఒకటే స్కోప్ వాడాని, ఇంకోటి అయితే ఫైరింగ్ వాడా. సో రెండింటికి చెక్ చేద్దాం ఎలా అవుతుంది ఏంటని చెప్పి గేమ్లోకి అయితే వెళ్ళిపోయి లేట్ చేయకుండా. సో నేను సేవ్ కొట్టేసాను దీన్ని అయితే. సో బ్యాక్కి వచ్చేసా. సో నేనైతే అన్ర్యాంక్డ్లో గన్ గేమ్ ఆడదాం అనుకుంటున్నా. గన్ గేమ్ అయితే పెట్టేసా. సో గన్ గేమ్లో మనం ఎలా ఆడతాం ఏంటని చెప్పి చూద్దాం. సో నేనైతే ఇక్కడ ట్రిగ్గర్స్ ప్లేస్ చేస్తాను ఎలాగే ఏంటని చెప్పి. రైట్ సైడ్ నొక్కుతుంటే ఇక్కడ మనకి స్కోప్ అయితే వస్తుంది. సో రైట్ సైడ్ మళ్ళీ నొక్కితే స్కోప్ పోతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ట్రిగ్గర్స్ పెట్టాం. బాగుంది. నిజంగా చెప్పినట్టు నిజంగా గేమ్ అయితే ల్యాగ్ అవ్వకుండా బాగుంది. ట్రిగ్గర్స్ చాలా ఫాస్ట్ క్విక్ యాక్షన్ అయితే ఇస్తుంది. అదైతే చూడగలం. సింపుల్ అండ్ చాలా ఫీల్ అయితే బాగుంది. ఎక్స్బాక్స్ ఆడినట్టు ఉంది. కానీ సో ఇక్కడ చూసినట్టయితే నేను ట్రిగ్గర్స్ అయితే అరేంజ్ చేస్తాను. లెఫ్ట్ ఫర్ ఫైరింగ్ అండ్ రైట్ ఫర్ స్కోప్ అనమాట. సో ఒకరిని చంపి అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటని. సో వాడు మనం నేస్తాడు. ఫస్ట్ టైం కదా, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. సో ట్రై చేద్దాం నెక్స్ట్ టైం అయినా వేయగలమా లేదా అని చెప్పి. మళ్ళీ వేస్తాడు మనల్ని. ఎన్నిసార్లు కొట్టినా చచ్చావని పావురా నువ్వు అన్నట్టయితే వెళ్తాను నేను. మూడోసారి ఎలాగైనా వేద్దాం అనుకుంటున్నా. ఎలాగైనా వేసేస్తాను ఇప్పుడు ఒకసారి. సో కిల్ అయితే వచ్చింది ఫైనల్గా. ట్రిగ్గర్స్ అయితే క్విక్ రెస్పాన్స్ అయితే ఉంది, బాగుంది. రైట్ సైడ్ ఫర్ స్కోప్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫర్ ఫైరింగ్. సో ట్రిగ్గర్ అయితే ఎలా అవుతుంది ఏంటని చూసాను. నా బాట్ గేమ్ ప్లే చూసినందుకు కూడా చాలా థ్యాంక్స్ అనమాట. ఇదో ఆడాము. ట్రిగ్గర్స్ అయితే బాగున్నాయి, నాకు నచ్చే. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, మీరు కావాలంటే తీసుకోండి. సో అలాగే ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకోండి. ఉంటాం. మంచి చదువుకునేస్తాం గేమింగ్ అయితే. మామూలుగా ఉండదు. బాయ్.